హాయ్! హలో! నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మరి రైతు భరోసా ఒక ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల వరకు నిన్నటి వరకు పడ్డాయి. నిన్నటి వరకు రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. మరి రైతు భరోసా డబ్బులు పైసలు అందరికి కరెక్ట్ పడ్డాయా అంటే పడలేదు. చాలామంది రైతులకి ఎకరం ఉన్నోళ్ళకి అర్ధ ఎకరము, 2 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇట్లా చిల్లర చిల్లరగా పడుతున్నాయి. కొంతమందికి 2 ఎకరాలు 4 గుంటలు ఉంటే 4 గుంట పైసలు పడ్డాయి. 2 ఎకరాలు పడట్లేదు. ఎకరంన్నర ఉన్నోడికి అర్ధ ఎకరం పడ్డాయి. ఎకరం పైసలు పడలేదు. మాకు ఎకరం 8 గుంటలు ఉంటే 16 గుంటలకే పడింది. ఎకరం వరకు మిగతా డబ్బులు పడలేదు. ఎందుకు పడలేదని మా అధికారిని గ్రామ ఏఈఓని అడిగితే వాళ్ళైతే సమాచారం అయితే చెప్పినారు. సర్వే నంబర్ ఆధారంగా పడుతున్నాయి డబ్బులు. సర్వే నంబర్ ఆధారంగా పడుతున్నాయి. మరి ఈ విధంగా అందరికీ మళ్ళీ పడతాయి. మార్చి 31 వరకు టైం ఉంది. ఇవన్నీ కంప్లీట్ అయితాయి అని సమాచారం అయితే నాకు చెప్పినాడు. మరి మీకు కూడా ఎవరికైతే ఈ విధంగా పడుతున్నాయో వాళ్ళ అధికారిని అడగండి. సమాచారం ఏఈఓని కనుక్కోండి. మరి టెన్షన్ అయితే పడొద్దని నాకైతే సమాచారం. వాళ్ళు కనుక్కోండి. మళ్ళీ పడే అవకాశం ఉంది. టెన్షన్ అయితే పడొద్దు. కంప్లీట్ కానిదైతే ఎన్నికలకు పోరు. ఎన్నికలు మనం నిన్న అయినాం. ఈ సర్పంచ్ ఎన్నికలు, మిగతా ఎన్నికలు కూడా మళ్ళీ జూన్‌కి వాయిదా వేసుకుంటూ పోయారు. ఈ రైతు భరోసా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఓట్లు వచ్చేదే రైతుల నుంచి కదా! మన రైతుల నుంచే వచ్చినాయి. రైతులు మాత్రం ఇప్పటికీ నిరాశగా ఉన్నారు. అయితే ఈ విధంగా అయితే ఇప్పుడు ఎన్నికలకి ఆల్రెడీ వాయిదా వేసుకున్నారు. డబ్బులైతే మళ్ళీ అందరికీ పడే అవకాశం ఉంది. మరి మరి ఇప్పుడు ఇది కేసీఆర్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం రోజు వార్త అయిపోయింది. ఈ విధంగా మనం ఎదురైతే చూడనే లేదు. టైంకి కరెక్ట్ అవంతులు అవే పడ్డాయి. కొంతమంది రైతులు చాలా నిరాశగా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే ఆ 5,000 ఇచ్చినా చాలురా బాబు, టైంకి ఇస్తే చాలు అని చాలామంది అనుకుంటున్నారు. మరి ఇది 1000 పెంచిండు. 1000 పెంచినట్టే పెంచి ఈ విధంగా కోతలున్నాయి. మరి టెన్షన్ అయితే పడుతున్నాయి అంటున్నారు. వాళ్ళు ఇలాంటి అప్డేట్స్ రైతు భరోసా పైన కానీ, ఇంధనం ఇళ్ళ పైన కానీ, సంక్షేమ పథకాలు, మిగతా రాజకీయ విషయాలపైన విశ్లేషణ చేసి చెప్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్, కామెంట్ చేయండి. జెన్యూన్, కరెక్ట్, నిజమైన సమాచారం సామాన్యులకు అర్థమయ్యేలా సమాచారం చెప్తాను ఈ ఛానల్లో. ప్లీజ్ జర లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఎక్కువ మందికి వెళ్తుంది. కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్ యూ.